హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ నడిగొట్ల. ఇక్కడ జీవీఎల్ వారు మహా సంక్రాంతి వేడుకలు జరుపుతున్నారు ఏయూ గ్రౌండ్స్లో. ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జనరల్గా మనం సంక్రాంతి అనగానే పల్లెటూరులో ఉంటాం. ఆ పల్లెటూర్లు వెళ్ళలేక వీలు కాక ఎంతోమంది వైజాగ్లోనే ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ అలాంటి ఆహ్లాదమైన ఆ ఆనందాన్ని ఇవ్వటానికి గాను ఇక్కడ మనకి జీవీఎల్ వారు మహాసంక్రాంతి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. ఇది మనం ఎక్కడికి వచ్చినా కూడా మన పల్లెటూరులో ఉన్నంత కాకపోయినా ఎంతో కొంత బాధనైతే తగ్గిస్తుంది అండ్ ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగా డప్పులు డ్యాన్స్లు అన్నీ కూడా అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి ఈ 3 డేసే ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి ఈ సంక్రాంతిని ఇక్కడ మీ వేడుకలు జరుపుకోండి. నేనైతే ముందుగానే వెళ్ళి మీకోసం ఈ సంక్రాంతి సంబరాలను చూపించాలని చెప్పి ముందుగానే వచ్చాను. సో వచ్చినందుకు అస్సలు రిగ్రెట్ అవ్వలేదు. ఎంత హ్యాపీ అనిపించిందంటే నిజంగానే సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నట్టు అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ చేయండి. ఇక్కడ కర్ర సాములు కత్తి సాములు చేస్తున్నారనమాట. పులి వేషాలు వేసుకొని మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. సో అవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి ఎంత బరువు అనిపిస్తుందో ఏమో కదా, బట్ చాలా బాగుంది, చూడటానికి బాగుంది. అండ్ వాళ్ళు వేసే నాట్యాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ పులి వేసినట్టు అనుకరించడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటున్నా, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఆ డప్పులు చూసారు కదా పక్కన, ఆ డప్పులు కూడా మంచి రిథమిక్గా అనమాట ఆ పులి వేషాలకి తగ్గట్టుగా కొడుతున్నారు. అవి ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడ చూసారు కదా తోట పెద్దలు అయితే ఒకప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు తోట పెద్దల్ని మన ఇంటింటికి తీసుకొచ్చేవారు సంక్రాంతి సందర్భంగా. ఇక్కడైతే మనం వీటితో ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేశారు. ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో వారికి ఈ అవకాశం ఉంది. ఇక్కడ చక్కగా వచ్చి దర్శించుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగా కొలువైనారో ఇక్కడ, బాగుంది కదా. సో ఇది కూడా మీకు ఒక మంచి అవకాశం. అండ్ ఇవన్నీ కూడా సెట్లో పెట్టారనమాట మనం ఫొటోస్ దిగడానికి వీడియోస్ చేసుకోవడానికి. ఇదంతా ఒక పల్లెటూరుని మనకి తలపించడానికి ఇలా ఉంటుంది అని చూపించడానికి అనమాట. అండ్ ఈ బావి అవి అయితే ఇప్పట్లో మనకి కనిపించట్లేదు. చాలా ఇళ్లలో అసలు బావులు అనేవి లేకుండా పోయి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక పల్లెటూరుని తలపించే గడ్డి ఇల్లు లాంటి సెటప్ అనమాట. మనం ఫొటోస్ తీసుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ మన ఇల్లులు ఒకప్పుడు ఇలా ఉండేవి అని మన ఇంట్లో పిల్లలకి కానీ తెలియని వాళ్ళకి కానీ చెప్పడానికి ఇది ఒక నమూనా అనమాట. బాగుంది కదా. సో మొత్తం వ్యూ ఒకసారి చూడండి, బ్యాక్కి ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్ద ఆ గ్రౌండ్లో మొత్తం అంతా ఈ ఏర్పాట్లు చేశారు అన్నది మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ నాట్యాలు మొత్తం అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ మనమైతే మన ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది. అండ్ ఇది వచ్చి ఫేమస్ దింసా డ్యాన్స్, గిరిజనులు ఎక్కువగా వేసేది. అండ్ వీళ్ళు ఎంత యాక్టివ్గా చాలా బాగా చేస్తున్నారు దింసా నృత్యాన్ని. వీళ్ళు చూసారు కదా డప్పులు కొడుతున్నారు. ప్రతి నృత్యం కూడా ఆ డప్పులకు తగ్గట్టుగా వీళ్ళు మంచిగా మూమెంట్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇదే కాదు, ఇక్కడ ఆడవాళ్ళు కర్ర సాములు చేస్తున్నారు. నేను అది చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు అది కూడా చూపిస్తాను. అది కూడా చూసి మీరు కూడా షాక్ అవుతారు. సో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కత్తి సాములు చేస్తున్నారా అని చెప్పి. అండ్ ఇది ఒక్కొక్క డప్పుకి ఒక్కొక్క రకమైన నృత్యం అంట. సో స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు ఒక విధంగా నృత్యం చేశారు అండ్ ఇప్పుడు మార్చారు. అండ్ ఇదే నేను చెప్పాను కదా అమ్మాయిలు కర్రసాము చేస్తున్నారని, చాలా బాగా చేస్తున్నారు అనిపించింది. ఎస్, ఆడవాళ్ళు అన్నిట్లోనూ ముందుగా ఉండాలి అన్ని రంగాల్లోనూ. సో ఇందులో కూడా ఉంటున్నారనేసి చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మాయిగా ఒక అమ్మాయిని చూస్తే హ్యాపీగా ఉండకుండా ఇంకేముంటుంది. సో వీళ్ళ పులి నృత్యాలు చూశారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎవరైతే ఈ సంక్రాంతికి ఊరు వెళ్ళలేదు, మంచి వాతావరణం మిస్ అయ్యాను అనిపిస్తుందో మీరందరూ కూడా తప్పకుండా వైజాగ్ ఏయూ గ్రౌండ్స్లో ఉన్న ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనవచ్చు అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు. మరి ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నాను. అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.